శ్రేష్టమైన వాగ్దానం ప్రభు ఇచ్చారండి. ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం. కీర్తనల గ్రంథము 30వ అధ్యాయము 11వ వచనం 2వ భాగాన్ని చదువుకుందాం. నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. శ్రేష్టమైన చక్కటి వాగ్దానం ప్రభు మనకిచ్చారు. దేవుని బిడ్డలారా, ఆయన ఈ ఉదయకాలం నీతో మాట్లాడుతున్నాడు. ప్రతి పరిస్థితి బట్టి ఏడుస్తున్నావేమో కదా. నీకున్న అప్పు బాధలు, అనారోగ్య పరిస్థితులు, అందరూ నీ స్థితిని చూసి అవమానపరుస్తూ ఉంటే, అందరూ నిన్ను హేళన చేస్తూ ఉంటే, నీ జీవితాన్ని చూసి అసహించుకుంటూ ఉంటే ప్రతిరోజు ఏడుస్తున్నావు కదా. నా జీవితంలోకి నేను సంతోషాన్ని చూడలేనా అని ఒకవేళ కృంగిపోయిన స్థితిలో ఉన్నావేమో దేవుని బిడ్డలారా. అందుకే ఈ ఉదయకాలం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన అంటున్నాడు, నీ అంగలార్పు నాట్యంగా మారబోతుంది. కనుక ఈ వాగ్దానం రిసీవ్ చేసుకుంటారా? సంతోషంతో స్వీకరించండి దేవుని మాటను, నమ్మండి. దావీదు జీవితంలో ఉన్నతమైన కార్యాలు చేసిన దేవుడు మీ జీవితంలో కూడా చేయబోతున్నాడు. అట్టి కృప మీ అందరికీ దేవుడు అనుగ్రహించును గాక.